అట్లానే ఈ యొక్క జూమ్ సెషన్ నడిపే మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అటెండ్ అయిన మనందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లానే ఎక్కడ ధ్యానం జరుగుతుంటే అక్కడ అనేక మంది మాస్టర్స్ సూక్ష్మ రూపంలో ఉంటారు. వారందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అవతార్ బాబాజీ గారికి, అట్లానే ఇంకా చాలా మంది భారతీయ సనాతన ధర్మంలో ఉన్న గొప్ప గొప్ప యోగులు, ఋషులు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, ఈరోజు మేడం మన ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళండి, పాత వాళ్ళండి? ఎక్కువ మంది 10 మంది దాకా వచ్చారు సార్. ఇది మళ్ళీ వెనక్కి అట్లా సార్. కాదు, కొత్త ఎంతమంది అని కాదు, సరోజిని మేడం కొత్త వాళ్ళే కదండి? కొత్త వాళ్ళు కాదండి, పాత వాళ్ళే. పాత వాళ్ళేనా? ఓకే ఓకే. మరి ఏం చెప్పమంటారు చెప్పండి. నిన్న అడిగితే చెప్పాను. అవునండి, చెప్పండి సార్. అంటే కొంచెం మీరు ఏదో సబ్జెక్ట్ అనుకుంటారు కదా, చెప్పండి సార్. ఏంట అంటే నిన్న బేసిక్స్ చెప్పమంటే నేను కొత్త వాళ్ళు అనుకున్నాను, కాదు మీరు పాత వాళ్ళే అంటున్నారు కాబట్టి ఓకేనండి. ఓకే ఓకే ఓకే. ఒకసారి గురువులను ఆహ్వానించుకొని వారు ఏది చెప్పిస్తే అది చెప్పుకుందాం. ఓకే, రైట్. ముందుగా ఒక కథతో మొదలు పెడతానండి. ఒక ఊర్లో ఒక భిక్షగాడు ఉన్నాడు. భిక్షగాడు ఏం చేస్తున్నాడంటే రోజు గుడి మెట్ల దగ్గర భిక్షాన్ని అడుక్కొని ఆ డబ్బులు పెట్టి ఏదో తన యొక్క జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నాడు. రోజు ఆ ఊర్లో ఒక సంత జరుగుతుంటే, సంత అంటే మార్కెట్ అండి, సంత జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఈరోజు అక్కడ చాలా మంది జనం వస్తారు, అక్కడికి వెళ్ళి మనం భిక్ష అడుగుదామని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ పట్టేసి కూర్చుంటే జనం అయితే వచ్చారు కానీ ఎవరు ఎక్కువ డబ్బులు వేయలేదండి. తనకి ఏదో 2-3 రూపాయలు దాంట్లో పడింది. పొద్దున్నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు ఉన్నా కానీ ఎక్కువ డబ్బులు రాకపోతే ఆహారం ఏదైనా తీసుకుందామని అటు ఇటు తిరిగాడు, ఏమీ దొరకల. ఆ 2-3 రూపాయలకి ఏమీ రాలేదు. సరే వచ్చి మళ్ళీ కూర్చున్నాడు, ఎవరు ఏమీ వేయలేదు. ఆ 4 రూపాయలు తీసుకొని వెళ్ళి తను ఏం చేశాడంటే లోపలికి మళ్ళీ వెళ్ళి ఇంకోసారి ఏదైనా దొరికిద్దామని చూద్దామని వెళ్తే ఒక బల్ల మీద ఒక లాంతరు బాగా తోమి పెట్టి, అంతకుముందు వాడిన లాంతర్ లాగా ఉంది, అది తోమి పెట్టి అక్కడ పెట్టి ఉంది. దాని కింద రేటు 2 రూపాయలు అని ఉంది. ఏంటి సార్ ఇది 2 రూపాయలు అని పెట్టారు, పొరపాటు పడ్డారంటే లేదు ఇది స్పెషల్ లాంతరు, దీన్ని ఎవరు భరించలేక కొనుక్కుంటున్నారు, మళ్ళీ వాడుకొని మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చి ఆడ పెట్టిపోతున్నారు. మేము ఇప్పుడు చాలా సార్లు అమ్మాము, మా డబ్బులు ఎప్పుడో వచ్చినాయి, అందుకని దాన్ని మేము కూడా వదిలించుకుందామని 2 రూపాయలు పెట్టాం, నీకు కావాలంటే కొనుక్కోండి. ఏంటి దాంట్లో ఉన్న విశేషం అని అడుగుతాడు. ఎవరు ఆ భిక్షగాడు అడుగుతాడు, ఏంటి దాంట్లో అంటే ఏమీ లేదు, అది ఓపెన్ చేయటానికి బిగిన ఉంగల్ని దానిలో నుంచి ఒక భూతం వస్తుంది. ఆ భూతం వచ్చి ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. కానీ దానికి ఎప్పుడు ఏదో ఒక పని చెప్పాలి. ఆ పని చెప్పే క్రమంలో నువ్వు కనుక ఎప్పుడన్నా పని చెప్పలేకపోతే అప్పుడు దాకా నువ్వు సంపాదించిన సంపాదన మొత్తం లాగేసుకొని వెళ్ళి మళ్ళీ నేను పైకి గిరాడేసి తొక్కిపోయి ఇది చెప్తాడు. సరేనండి, నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఏదో ఒకటి ఇది వస్తుంది కదా కొనుక్కుంటాను, చూస్తాను అని చెప్పి అదే లాంతర్ను కొనుక్కొని అటు కొంచెం పక్కగా తీసుకెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అందుట్లోంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు, ఒక భూతం లాంటి వ్యక్తి అనుకోండి. ఆ వ్యక్తి, సార్ ఏం పని చేయమంటారో చెప్పండి అంటారు. నాకు పొద్దున్న నుంచి ఆకలి అవుతుంది, నేను తినలేదు, తినటానికి ఏదన్నా తెచ్చిపెట్టు, ఆహారం తెచ్చిపెట్టు అంటే తీసుకొస్తాడు ఎమ్మంటే. నేను ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆహారం తీసుకోలేదు, అటు పెట్టాడు, పెట్టి మళ్ళీ ఏం పని మళ్ళీ చెప్పు ఏదైనా పని అంటాడు. అంటే మళ్ళీ ఇంకో పని చెప్తాడు.
ఆహారం తిన్న తర్వాత పడుకోవాలి, ఒక మంచం కావాలంటాడు. ఆ మంచం పెట్టుకోవడానికి ఒక ఇల్లు, ఆ ఇంట్లో సామాను, అందుట్లో ఉన్న నగలు, మొత్తం వెండి అన్ని వస్తువులు తెప్పించుకుంటాడు. కానీ మళ్ళీ ఇంకేందో చెప్పమంటాడు. ఇక ఏం చెప్పాలో అర్థం కాదు. అన్ని చెప్పాడు, అన్ని వచ్చేసిన వస్తువులు గాక తికమక పడే టైంలో అతనికి భిక్షగాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, తను మా ఇంటి ముందులో ఒక పెద్ద గొయ్యి తోము అని చెప్తాడు ఆ భిక్షగాడు ఆ భూతానికి. సర్లే తోమేనండి, గొయ్యి తీసానండి, దాంట్లో ఒక స్తంభం బాతని చెప్తాడు, బాతానని చెప్తాడు. మళ్ళీ నేను పని చెప్పే వరకు ఈ స్తంభం ఎక్కి దిగుతా ఉండు, అదే నీ పని అని చెప్తాడు. సరే ఎక్కి దిగుతానండి అని చెప్తాడు. అప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవటానికి సుమారుగా 4-5 గంటలు పట్టింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 అయింది. అప్పుడు దాకా ఈ మధ్యాహ్నం పూట తీసుకొచ్చిన ఆహారాన్ని తినటానికి ఈ భిక్షగాడికి అవకాశం కలగల. ఎప్పుడైతే ఈ భూతానికి ఆ పని చెప్పాడో, కిందకి ఎక్కు పైకి దిగు, పైకి ఎక్కి కిందకి దిగు అని పని చెప్పాడు. పని చెప్పంగానే అతనికి టైం దొరికింది. అప్పుడు వెళ్ళి భోంచేసి పడుకొని నిద్రపోయాడు. ఒక 2-3 గంటలు నిద్రపోయి మెలకు వచ్చిన తర్వాత ఈ భూతం ఏం చేస్తుందో వెళ్ళి చూద్దామని వెళ్ళాడు. వెళితే ఆ భూతం కూడా పైకి ఎక్కి దిగటం మూలాన అలసిపోయి అది కూడా పక్కన పడుకొని ఉంటది. ఆ భూతమే మన మనసు అండి, ఆ భిక్షగాళ్ళమే మనం. ఇంతకుముందు మనకి ఆ మనసుకి ఎప్పుడు ఏదో ఒక పని చెప్పాలి, చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ మనసు మన్న డామినేట్ చేసి మన్న నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటది. ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నామో ఆ మనసుకి మనం ఏం చేసామంటే ఒక పని అప్పు చెప్పాము, ఆమె శ్వాసను గమనించు. ఇదే మనం చేసే పని ధ్యానంలో. శ్వాసను గమనించు. ఎవరన్నా స్క్రీన్ మీద రండి మేడం, ఎవరో ఒకళ్ళు. సరస్వతి గారు. ఎవరో ఒకళ్ళు రండి మేడం. శ్వాసను గమనించు అనే ఆ పని పెట్టారు. ఆ పని పెట్టేటప్పటికి ఆ శ్వాసను గమనించేటప్పటికి ఆ శ్వాసలో ఇంతకుముందు ఇర్రెగ్యులారిటీ ఉన్నవన్నీ రెగ్యులర్ అయిపోయింది. మనకి ఎన్నో రకాలైన ఉపయోగాలు జరిగినాయి. ఆ శ్వాసను గమనిస్తే ఏమవుతుంది, అదే మనం ఎంతో మంది యోగులు చేసే పని అని తర్వాత అర్థమైపోయింది. అర్థమయ్యి దాన్ని గమనించటం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదేనండి. మనం ధ్యానం అని కూర్చుంటున్నాం. మనం చేసే పని ఏంటండి, శ్వాసను గమనించటమే. ఆ గమనిస్తూ కూర్చుంటున్నాం. ఎందుకు గమనిస్తున్నాం? శ్వాసను ముందు మనం ధ్యానము అనగానే ఫస్ట్ చేసే పని ఏంది, ఒక సిట్టింగ్ సరిగ్గా కూర్చోటం అంటే ముందు పోస్చర్ కరెక్ట్ గా ఉండాలి. ఏది ఎట్లయినా కానీ మన శరీరానికి ఏది అవసరమో, ఏ రకంగా కూర్చుంటే ఎక్కువ టైము సుఖంగా కూర్చుంటామో ఆ పోస్చర్ అంటే ఆ కూర్చొనే విధానము కరెక్ట్ గా ఉండాలి. దానిలో ఇబ్బందిగా కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోలేము. అందుకని ముందు మనకి ఆసన సిద్ధి అనేది రావాలండి ధ్యానములో. ఆసన సిద్ధి వచ్చింది అంటే, ఆసన సిద్ధి అంటే ఒక 2 hours మనం కూర్చొనే శక్తి రావటాన్ని ఆసన సిద్ధి అంటారు. అట్లా వచ్చింది. వచ్చినప్పుడు కూర్చున్నాం, ధ్యానం చేస్తున్నాం, శ్వాసను గమనిస్తున్నాం. శ్వాసను కళ్ళు మూసుకొని ఎప్పుడైతే వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని శ్వాసను గమనిస్తున్నాము, శ్వాస మనం తీసుకున్న ప్రతి శ్వాస మనం ముక్కు రంధ్రాల ద్వారా ఆక్సిజన్ రూపంలో తీసుకున్న శ్వాస ఈ సుషుమ్నా నాడిలోకి వెళ్ళి అక్కడ సుషుమ్నా నాడి దగ్గర అంటే భృగుటి ప్రాంతానికి తగిలిద్ది ఫస్ట్. అక్కడి నుంచి 5 పంచవాయువుల్లాగా తయారవుతుంది. ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, వ్యానవాయువు. ఈ ప్రాణవాయువు అనేది ప్రాణశక్తిని తీసుకొని వెళ్ళి మన శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాలకి అందించి అక్కడి నుంచి అక్కడ ఏర్పడ్డ
కార్బన్ డైఆక్సైడ్ని. ఈ ప్రాణవాయువు అక్కడికి వెళ్ళి ఆ కణాల్లో సంయోగం చెందిన తర్వాత అక్కడ కొంత కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. దాన్ని అపాన వాయువు బయటికి వదిలేస్తూ ఉంటది. ఇదే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఇది సహజ సిద్ధంగా జరిగే చర్య. ప్రతిరోజు మనం మన యొక్క మనస్సుతో సంబంధం లేకుండా మన శరీరంలో ఏదన్నా పని జరుగుతుందంటే సహజ సిద్ధంగా జరిగే చర్య ఈ యొక్క శ్వాస. ఈ శ్వాసను గమనించటం వలన ఒక వ్యక్తి గమనిస్తున్నాడని ఎప్పుడైతే అనుకుంటామో ఆ గమనించబడే వ్యక్తి రెగ్యులర్ అయిపోతారండి. ఫస్ట్ పాయింట్ అది. అంటే శ్వాసను ఎప్పుడైతే మనం గమనిస్తున్నామో అది ఎన్ని శ్వాసలు కరెక్ట్ గా, ఒక ఆరోగ్యవంతుడికి ఎన్ని శ్వాసలు అయితే నడవాలో అన్ని శ్వాసలే నడుస్తూ ఉంటాయి. గమనింపు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి అన్ని రకాలుగా మనకి, అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రతిదీ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుందండి. అదే మన యొక్క ఆనాపాన సతిలో ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడు శ్వాసను గమనించాలని కూర్చోగలనే ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి. ఆలోచనలు వస్తున్నాయి. మనం ధ్యానం చేయాలని కూర్చోగలనే ఆలోచనలు వస్తున్నాయి. మనం ఏంటంటే ఆలోచనలు వస్తున్నాయి, నాయన నేను ఇక ఈ ధ్యానానికి పనికిరానేమో అనే ఒక భావన ఉంటుంది. ఆలోచనలు వస్తున్నవి అనంటే మన లోపలున్న ఇంతకుముందు తాలూకు ఆలోచనల యొక్క ముద్రలన్నీ ఒక్కోటి క్లీన్ అయి వెళ్ళిపోతున్నట్టు అర్థం. అందుకని ఫస్ట్ లో ప్రాథమిక దశలో కూర్చున్న వాళ్ళు ఆలోచనలు వస్తున్నవి అనంటే అవి రావాలి, ఆలోచనలు రావాలి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. అంటే మనం ధ్యానంలో కూర్చోగలనే మనకి కలిగే ఫస్ట్ అనుభూతి ఆలోచనలు మన తలని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ధ్యానము అంటే శ్వాసను గమనిస్తున్నాం. శ్వాసను ఎక్కడ గమనిస్తున్నాం? రెండు కనుబొమ్మల మధ్యలో భృగుటి అనే ప్లేసులో లేదా సుష్మా నాడి అనే ప్లేసులో ఆ యొక్క దీన్ని మనం గమనిస్తూ కూర్చున్నాం. ఆ భృగుటి అనే ప్రాంతంలో గమనిస్తున్నాం. ఆ గమనింపు ఎప్పుడైతే మనకు ఉందో మన శ్వాస ప్రాణవాయువుగా మారి ప్రతి కణానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు అవగతం అవుతుందండి ధ్యానములో. అది ఏమిటనంటే ముందు కణము అనంటే అసలు కణ నిర్మాణం ఎలా ఉంటది దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్తానండి. ఒక కణము అంటే మనకి కంటికి కనపడాలంటే, మన భౌతిక కంటికి కనపడాలంటే ఆ కణాన్ని 200 రెట్లు మైక్రోస్కోపులో ఎక్స్పాండ్ చేస్తే గాని మన కంటికి కనపడదు. ఇది కణం యొక్క సైజు. ఆ కణాన్ని అది ఎట్లా ఉంటుంది, దాని నిర్మాణం ఎట్లా ఉంటుందని ఒక్కసారి చెప్తానండి. ఒక పక్కన ఒక చేతితోటి మన యొక్క పండు దానిమ్మ గింజని ఒకటి పట్టుకున్నట్టు ఫీల్ అవ్వండి. ఒక పక్కన కణాన్ని పట్టుకున్నట్టు ఫీల్ అవ్వండి. రెండు అంటే బటన్ వేలు చూపుడు వేలుతోటి దానిమ్మ గింజను ఒక చేతితోటి, బటన్ వేడు చూపుడు వేలుతోటి మన యొక్క కణాన్ని ఆ సైజులో చేసిన తర్వాత పట్టుకున్నట్టు ఫీల్ అవ్వండి. ప్రతి కణానికి ఒక కణ కవచము అనేది ఉంటుందండి. దానిమ్మ గింజకి పైన ఒక లేయర్ లాంటిది పల్చటి లేయర్ ఉంటుంది దానిమ్మ గింజకండి. దానిమ్మ పండు అంటే గింజలు ఒడిసిన తర్వాత ప్రతి గింజకి పల్చటి లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ని మనం కనుక కొంచెం ప్రెస్ చేస్తే దాంట్లో ఒక రకమైన నీరు వస్తుంది. ఇది కణద్రవము. కణద్రవాన్ని అట్లానే ప్రెస్ చేసి పట్టుకుంటే లోపల ఒక పలుకు లాంటిది తగిలిద్ది. అది కణ కేంద్రము. అదే పైన అట్లా వచ్చిన తర్వాత దాని మీద ఒక గుజ్జు లాంటిది, ఒక మెత్తటి గుజ్జు లాంటి పదార్థం ఉంటది. అది కణంలో ఉండే క్రోమోజోములు. ఈ కణ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాను ప్రోటాన్ అనేవి రెండు స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి. ఆ స్పీడ్గా తిరిగే కణాల్లోకి మనము తీసుకున్న ఆక్సిజన్ నుంచి ప్రాణవాయువు రూపంలో మన నాడుల ద్వారా ఆ కణానికి ఆక్సిజన్
అది ప్రాణవాయువు అందుతుంది. ప్రాణవాయువు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో ఒక బ్లడ్ లో వన్ సైడ్ నుంచి గ్లూకోజు సుక్రోజు ప్లస్ ఇన్సులిన్ అనేవి రెండు ప్రయాణం చేస్తా వస్తూ ఉంటాయి ఆ కణాలకు అందించడానికి. గ్లూకోజు సుక్రోజు ఒక పక్కనే ఉన్న మనం తీసుకున్న ప్రాణశక్తి. ఎప్పుడైతే గ్లూకోజు సుక్రోజు ఈ యొక్క ఇన్సులిన్ వచ్చిందో ఆ కణ కవచం మీద ఒక చిన్న డాట్ లాగా పెడుతుంది. ఏది? ఈ యొక్క ఇన్సులిన్ అనేది. అది చేదు పదార్థం, అందుకని అది తగలంగానే అది చిల్లిపడిపోతుంది. చిల్లిపడగానే ప్రాణవాయువు దాంట్లో వెళ్తుంది, ప్లస్ ఈ మన ఆహారం తీసుకున్న దాంట్లో వచ్చిన గ్లూకోజ్ దాంట్లోకి వెళ్తుంది. ఆ రెండు ఆ లోపల ఎలక్ట్రాన్ ప్రోటాన్ రొటేట్ అవుతాం వలన దానిలో పడంగానే అక్కడ ఒక రకమైన అంటే ఎనర్జీ మంట మండుతుంది. ఈ ప్రాణవాయువు మండించి ఈ యొక్క గ్లూకోజ్ని సుక్రోజ్ని మండించేదానికి అక్కడ మన గనక పెట్రోల్ బండిలో గనక పిస్టన్ తిరిగేటప్పుడు ఆ పిస్టన్ మీద ఒక చుక్క పెట్రోల్ పడితే అది అక్కడ మండి అది ఎనర్జీ వచ్చి ఆ ఎనర్జీని మనం వాడుకున్నట్టు అలా ఈ కణకేంద్ర ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఈ యొక్క వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. మనకు కోటాను కోట్ల కణాలు ఉంటాయి. ఇప్పుడు మనము శ్వాసని గమనించటం అంటే మనము ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఆ కణాల లోపలికి వెళ్ళి కణములో జరిగే ఎనర్జీని, అంటే కణంలో ఏం జరుగుతుంది, ఎన్ని రొటేషన్ జరుగుతున్నాయి, ఆ కణములో ఏముంది అనేది మనకు అవగతం అవుతుంది. అంటే ఒకటి గమనిస్తున్నామంటే దానిలో ఉన్న లోతులన్నీ మనకు తెలిసిపోతున్నాయి. ఇదే మనం ధ్యానములో మనకి జ్ఞానం అవ్వడానికి కారణం అండి. ఎందుకంటే ఆ కణ క్రోమోజోమ్స్ పైన డిఎన్ఏ పోగులని ఉన్నాయి. డిఎన్ఏ పోగులు, ఆ డిఎన్ఏ పోగుల్లో మనము జన్మల నుంచి పోగు చేసుకొచ్చుకున్న జ్ఞానము, ఆ జ్ఞానము ఆ పోగుల్లో నిక్షిప్తమై ఉంది. ఆత్మ తన యొక్క ప్రీవియస్ లో నేర్చుకున్న జ్ఞానం, ఆ జ్ఞానం మొత్తం ఆ కణాల్లో ఆ క్రోమోజోములు పైన ఉన్న డిఎన్ఏ పోగుల్లో నిక్షిప్తం చేసుకుంది. ఎప్పుడైతే మనం ఆ కణముల లోపలికి ఓపెన్ చేసుకొని తొంగి చూడగలుగుతాము, ఆ కణములో ఉన్న జ్ఞానాన్ని చదువుకోగలుగుతాము, అప్పుడు మనం ఎంతో ముందు ఏమేమి జన్మల్లో ఏమేమి పనులు చేసాము, ఎంత జ్ఞానం సంపాదించాం, ఆ జ్ఞానం అంతా ఈ జన్మలో మళ్ళీ రీప్రొడక్షన్ అవుతా ఉంది. అందుకని మన పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది అసలు ఏమి చదువులేకపోయినా, కొంతమంది మెడిసిన్ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంజనీరింగ్ టెక్నాలజీ పిరమిడ్లు కడుతున్నారు, వాళ్ళకేం చదువు లేదు, పిరమిడ్ కరెక్ట్ కొలతలతో కట్టి ఎంతో మందికి అందించిన కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి చదువు ఆ పిరమిడ్లు కట్టే చదవల, కానీ వాళ్ళకి క్రితం జన్మల్లో ఎప్పుడో ఆ వర్క్ చేసిన జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు ఇక్కడ మనకి అది అందిస్తున్నారు. అంటే ఇంత చర్య ప్రతి శ్వాసలో జరుగుతూ ఉంటుంది. ఈ శ్వాసను మనం గమనిస్తున్నాం కాబట్టి, మన లోతుల్లోకి మనం వెళుతున్నాం కాబట్టి, మన యొక్క పూర్వజన్మలు, మన ఆత్మ యొక్క క్రితం జన్మల్లో జరిగిన అనేక జ్ఞానము అదంతా మన వశం అవుతా ఉంది. ఇది మనం ధ్యానంలో నేర్చుకునేది. ఈ ధ్యానములో వచ్చిన జ్ఞానము మనము ఆ జ్ఞానము ద్వారా మన యొక్క కర్మ ప్రక్షాళన అవుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ధ్యానములో మన యొక్క ఈ శ్వాసను గమనిస్తా ఉన్నప్పుడు మన యొక్క శ్వాస యొక్క లెంగ్త్, అంటే ఈ నిడివి తగ్గుతూ మనసు శ్వాస ఎప్పుడైతే రెండు కలిసి ఈ భృగిటిలో లయమవుతాయో అది మనది సమాధి స్థితి. ఆ సమాధి స్థితిలో అప్పుడు దాకా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ నిడివి తగ్గి మనసు యొక్క ఆలోచనలు తగ్గి ఈ యొక్క శ్వాస యొక్క నిడివి తగ్గి రెండు జాయింట్ అయి ఎప్పుడైతే మన యొక్క భృగిటి ప్రాంతంలో నిలబడుతుందో అది మన సమాధి స్థితి అని అంటారు. ఆ సమాధి స్థితిలోకి మనం వెళ్ళటం అంటే మన యొక్క
మన యొక్క చైతన్యం, మన శరీరంలో ఉన్న చైతన్యము మన స్థితి నుంచి, అంటే మనస్సు యొక్క స్థితి నుంచి ఫస్ట్ సబ్ కాన్షియస్ మైండ్ స్థితికి, అంటే ఇది పూర్ణాత్మ లెవెల్ యొక్క స్థితి, సబ్ కాన్షియస్ మైండ్ స్థితి. మళ్ళీ ఇంకా ధ్యానం ఎక్కువ చేస్తే సూపర్ కాన్షియస్ మైండ్ స్థితి, అంటే ఈ పరమాత్మ స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మన యొక్క చైతన్యం, మన అంతరంగంలో ఉన్న చైతన్యం యొక్క సైజు విశాలమై విశ్వవ్యాప్తమై విశ్వం మొత్తానికి వ్యాపించి ఆ విశ్వంలో ఏదైతే ఉందో, ఏదైతే మనం కావాలనుకుంటున్నామో, ఏ సమస్యకి అయితే పరిష్కారం కావాలనుకుంటున్నామో ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉందో అది మన యొక్క మనస్సులో డౌన్లోడ్ అవటం మొదలు పెడతాం. అందుకని ధ్యానం చేసే వాళ్ళకి ఎలాంటి సమస్య అయినా వచ్చినా కానీ వాళ్ళకి ఎలాంటి ఆదుర్ద కానీ ఏమి ఉండదు. ఆదుర్ద లేకుండా హాయిగా దాన్ని పట్టుకొని దాంతోనే వాళ్ళ యొక్క లైఫ్ ని ఈజీగా, అంటే వాళ్ళు ఆ ధ్యానం చేసేటప్పుడు వాళ్ళలో కలిగే ప్రతి చర్యని వాళ్ళు చూసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళ యొక్క, అంటే వాళ్ళ ఆత్మలో నుంచి వచ్చిన మాట నుంచి, అంటే వాళ్ళ యొక్క అంతరంగం నుంచి వచ్చిన మాటని బయట జీవితంలో అప్లై చేస్తే 100కి 100 పాళ్ళు వారు సక్సెస్ రేట్లో సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఈ ధ్యానానికి ఇంతమంది ఒక్కసారి దీన్ని టేస్ట్ చూసిన వాళ్ళు చూస్తే ఇంకా దానిలోనే స్థితమైపోతున్నారు. ఇకపోతే ధ్యానములో మనము ఎప్పుడైతే మన మనస్థితి, మనసు, ఈ యొక్క శ్వాస రెండు ఏకమై భృగుటి స్థానములో ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు మనకి మన తలభాగములో ఉన్న బ్రహ్మరంధ్రము ఇది మన యొక్క ఆత్మజ్ఞానానికి ఎంతో 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 ముఖ్యమైన ప్రదేశము బ్రహ్మరంధ్రము. దీన్ని సైంటిఫిక్ గా చెప్పాలంటే పీనియల్ గ్లాండ్, అంటే ఇది సూక్ష్మ శరీరానికి సంబంధించిన వ్యవహారం. ఎప్పుడైతే మన యొక్క బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందో, ఎప్పుడు ఓపెన్ అవుతుంది బ్రహ్మరంధ్రం? మనసు నిర్మలమై నిశ్చలమై మనసులో ఎలాంటి వికారాలు లేకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి మన శరీరంలోకి విశ్వమయ ప్రాణశక్తి రావటం మొదలు పెడుతుంది. విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే మన శరీరంలోకి వస్తుందో అప్పుడు మన సూక్ష్మ శరీరంలో ఉన్న 72,000 నాడులు, మిగతా శరీరాల్లో మొత్తంలో కలుపుకుంటే 3,78,000 ఉంటాయండి. అవి కాదు, ఒక్క సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్తున్నాను. సూక్ష్మ శరీరంలో ఉన్న 72,000 నాడుల్లో గుండా విశ్వశక్తి ప్రవాహం జరుగుతూ అది ఆ ప్రవాహ వేగానికి ఆ కణాలు ఆ యొక్క నాడీ మండలంలో ఉన్న మన కర్మల తాలూకు అడ్డంకులన్నిటినీ బయటికి నెట్టే క్రమములో మన యొక్క శరీరములో అనేక రకాలైన మార్పులకు లోనవుతాం. అది ఒక రకమైన బాధగా కావచ్చు, శరీరం వేడైనట్టు ఉండొచ్చు, శరీరం చల్లబడ్డట్టు ఉండొచ్చు. శరీరంలో అనేక రకాలైన మార్పులు మనకి ఒకటొకటి బయటకు వస్తూ ఉంటాయి. మనకున్న అనారోగ్య సమస్యలు పెరిగినట్టు ఉంటాయి. ఆ చెవులు ఎమ్మటి ఒక ఆవిరి లాంటివి రావచ్చు, ముక్కలెమ్మటి నీళ్లు రావచ్చు, కళ్ళెమ్మటి నీళ్లు రావచ్చు, నోటెమ్మటి సొంగలాగా రావచ్చు, ఆవలింతలు రావచ్చు, ఎక్కిళ్ళు రావచ్చు, నవ్వచ్చు, ఏడవచ్చు, ఒంటి మీద దురదలు రావచ్చు, తల పగిలిపోయినంత బాధ కలగవచ్చు, నడుములు పట్టుకోలేనంత ఇబ్బంది కలగవచ్చు. ఇలాంటి చర్యలన్నీ మనలోకి ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి వెళ్ళి మన నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు జరిగే చర్య ప్రతిచర్య. ఈ చర్యలు జరిగేటప్పుడు మనం గనక దానిని గమనిస్తూ గనక కూర్చుంటే అవి తొందరగా పూర్తయితే అప్పుడు మన శరీరంలోకి విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడు నిరంతరాయంగా ప్రవాహం జరుగుతుంది. ఎప్పుడైతే మన కర్మలు రద్దయిపోతాయో, ఎప్పుడైతే మన యొక్క సుష్మా నాడి యాక్టివేషన్ అంటే మన యొక్క శ్వాస
ఎడానాడి పింగళ నాడి కాకుండా సుష్మ నాడిలో కూడా రన్ అవటం మొదలైనప్పుడు మన యొక్క కణాలు ఎప్పుడు మన శరీరం మొత్తము మన యొక్క బ్రెయిన్ మొత్తము ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఈ నాడీ మండల శుద్ధి అయినప్పుడు, నాడీ మండల శుద్ధి అంటే ఈ యొక్క మన షట్చక్రాలు మొత్తం శుద్ధి అవటం, మనలో ఉన్న మనలో ఉన్న ఒక నిగూఢ శక్తి మేల్కొనటం, ఆ నిగూఢ శక్తితోటి ఈ ప్రాణమయ శక్తి రెండు కలిసి మళ్ళీ సహస్రానికి చేరుకున్నప్పుడు మన యొక్క థర్డ్ ఐ యాక్టివేషన్ అని అంటారు. అది ఆ థర్డ్ ఐ యాక్టివేషన్, కుండలిని యాక్టివేషన్, పేర్లు ఏది పెట్టినా డిఎన్ఏ యాక్టివేషన్ అని ఇవన్నీ ఉన్నప్పుడు శరీరములో జరిగే అనేక రకాలైన మార్పులకి మనము అంగీకారం తెలపాలి. ఆ శరీరంలోనే ఇన్ని జరుగుతున్నాయి, ఎటు జరుగుతాయి, నా వల్ల కావట్లేదు కనుక దాన్ని మనం ఆపుకున్నామంటే ఇక అది మన జన్మలో జరగకపోవచ్చు. అందుకని శరీరములో ధ్యాన సమయంలో ఎలాంటి మార్పులు వచ్చినా, ఎలాంటి నొప్పులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు మనం ఫేస్ అయినా దానికి మనము అంగీకారపూర్వకంగా చిరునవ్వుతో అంగీకారం తెలియజేయాలనేది మన గురువులు చెప్తా ఉంటారు. చిరునవ్వుతో చేయాలి. అంగీకారం ఎప్పుడైతే మనకు వస్తుందో అంగీకారంతో ఎప్పుడు 365 రోజులు ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. అంగీకరించనంత వరకు మనకున్న ఎదురుగా మనకు జరిగిన ఏ చర్య అయినా కానీ, మన జీవితంలో జరిగిన ఏ చర్య అయినా, మన శరీరంలో జరిగిన ఏ చర్య అయినా అంగీకారం లేకపోతే మనం అంగీకరించే వరకు అది రిపీట్ అవుతానే ఉంటది. అందుకని ఏదైనా జరగని అది మన యొక్క స్వయం ఎంపిక అనే ఒక ఆలోచనతోటి దాన్ని గనక మనం ఎప్పుడు అలా అంగీకరించే ధోరణిలో ఉంటే మన శరీరంలో జరిగే ఈ యొక్క ఆ ప్రాసెస్లు అవన్నీ తొందరగా అయిపోయి మనకి ఆ విశ్వశక్తి అనేది ఫ్రీ ఫ్లో లాగా వెళ్తుంది. ఇక్కడ విశ్వశక్తి అనేది మనం పేర్లు రకరకాల కాస్మిక్ ఎనర్జీ అని, విశ్వశక్తి అని, ప్రాణశక్తి అని, దైవశక్తి అని, ఆది పరాశక్తి అని ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుని ఉంటాం. ఇవన్నిటికి కూడా మనం సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఆ విశ్వశక్తి అనేది రెండు శక్తుల యొక్క కలయిక. ఒకటి విద్యుత్ శక్తి, రెండు అయస్కాంత శక్తి. విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి యొక్క కలయికే మనలోకి ప్రవాహమైన ఆ యొక్క విశ్వశక్తి అని పేరు మనం పెట్టుకున్నది. ఈ విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి ప్రతి శరీరంలో అది పురుష శరీరం కావచ్చు, స్త్రీ శరీరం కావచ్చు, రెండు శరీరాల్లో నిక్షిప్తమై ఉంటది. ప్రతి శరీరములో విద్యుత్ శక్తి పురుష శక్తికి సింబాలిజంగా ఉంటది. స్త్రీ శక్తి మ్యాగ్నెటిక్ శక్తిగా సింబాలిజంగా ఉంటది. ఈ రెండు యొక్క కలయికే, ఈ రెండిటి యొక్క అనుసంధానమే విశ్వశక్తి. అదే ఈ యొక్క విశ్వాన్ని నడిపించే శక్తి, అదే దైవ శక్తి, అదే మన లోపల ఉన్నది, అదే బయట ఉన్నది. అది ఈ లోపల ఉన్నదాన్ని మనం విస్తారం చేసుకోవటానికి చేసే ప్రయత్నమే ఈ ధ్యానము. అంటే ఆ యూనివర్స్ కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్ గా ఆ బయట ఉన్న శక్తితోటి మనం అనుసంధానం అయినప్పుడు మన యొక్క శక్తి కూడా విశ్వవ్యాపకమైనప్పుడు అన్ని మనకి అనుసంధానమై విశ్వంలో మనకి ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనలోకి వచ్చి మనని ఎంతో ఆనందదాయకంగా నింపుతుంది. ఇట్లా ధ్యాన సమయాన్ని మనం చేసుకొని ప్రతిరోజు ధ్యానం చేస్తే మన ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుందంటే అజ్ఞానం నుంచి విజ్ఞానానికి, అశాంతి నుంచి ప్రశాంతికి, బ్లాక్నెస్ నుంచి బ్రైట్నెస్ కి, సెల్ఫిష్నెస్ నుంచి సెల్ఫ్లెస్నెస్ నుంచి, అట్లా కోపము, ద్వేషము, పగ నుంచి కైండ్నెస్, లవ్ అండ్ ఎఫెక్షన్ లోకి, ఇట్లా మనం ప్రతి విషయంలో ట్రాన్స్మిషన్ అయిపోతాం.
ఆ ట్రాన్స్మిషన్ అయ్యే చర్యే మనలో జరుగుతుంది. ఎప్పుడు మనం శ్వాసను గమనించినప్పుడు. ఆ శ్వాసను గమనించడమే మనం చేయాల్సిన పని. మిగతా ఏమీ మనం చేయాల్సిన పని లేదు. మిగతా అన్ని అదే ఇప్పుడు నేను చెప్పిన చర్యలను ఆటోమేటిక్గా జరిగిపోతా ఉంటాయి. కానీ మనం శ్వాసని గమనించటం అనేది పర్ఫెక్ట్ గా జరగాలి. ఆ జరిగినప్పుడు మన లోపలికి మనం ప్రయాణం చేస్తాం. ఇప్పుడు దాకా బాహ్య ముఖంగా ఉన్నాం. మన యొక్క పంచేంద్రియాలు బాహ్యాన్ని చూస్తున్నాయి. మన యొక్క పంచభూతాలైన శరీరము బాహ్య పదార్థాలు అంటే నిప్పు, నీరు, అగ్ని, అది వాయువు, వీటితో తయారైంది. అన్ని బాహ్యానికి సంబంధించింది కాబట్టి వాటి బాహ్య ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటది కాబట్టి మనం అన్నిటిలో అదే దీన్ని పట్టుకొని ఉన్నాం. ఎప్పుడైతే మనలోకి మన ప్రయాణం బిగిన్ అవుతుందో మనకి క్లారిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవితంలో ఒక క్లారిటీ, ప్రతి దాంట్లో ఒక నిబద్ధత, ప్రతి దాంట్లో ఒక ఎరుక వస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ధ్యానం చేయకముందు కూడా మేము అన్నిట్లో క్లారిటీగానే ఉన్నాం, మా లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంది, క్లారిటీగా ఉంది అనే భావనలో ఉంటాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఎంత క్లారిటీ ఇప్పటికి కూడా మనం ఎంత క్లారిటీగా ఉన్నామో ఆ యొక్క ఎగ్జాంపుల్లో మనం తేలిపోతూ ఉంటుంది. ఒక దీపం వెలుగుతుంది. ఒక దీపం ప్రమిద పెట్టి దాంట్లో వచ్చేసి ఆయిల్ పోసి వెలిగించిన దీపము అక్కడ కాంతినిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ దీపంలో ఏది మండుతుంటే వెలుగు వస్తుంది? ఇది క్వశ్చన్. ఎవరన్నా ఒకళ్ళు ఆన్సర్ చేయండి మేడం. ఎవరో ఒకళ్ళు. ఆ దీపంలో ఏది మండుతుంటే అక్కడ వెలుగు వస్తుంది అనేది క్వశ్చన్. అందరూ ఆయిల్ పోయడం వల్ల ఆయిల్ మండుతుంది. కానీ మనకు కనపడేది ఏంటి మేడం? అక్కడ ఏంటి ఒత్తి మండుతున్నట్టు కనపడింది. ఎవరికైనా అదే కనపడింది. గబాలను చెప్పగానే ఏం చెప్తాం మనం? ఒత్తి మండుతుంది అని అంటాం. ఎవరైనా అంతేనండి. ఎవ్వరు కూడా ఆయిల్ మండుతుందని చెప్పరు. కానీ మనకు కనపడేది, స్పష్టం కనపడేది ఒత్తి మండుతుందని చెప్తాం. కానీ ఒక్క ఒత్తిని వెలిగించండి, ఏమవుతుంది? ఊరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ అక్కడ మండేది ఏంది? ఆయిల్. కానీ మనకు కనపడేది ఏంటి? ఒత్తి. ఇదే భ్రమ అంటే. ఈ ప్రపంచం అంతా భ్రమలో బ్రతుకుతున్నామండి. అన్నిట్లో అంతే. పొద్దున్నే సూర్యుడు తూర్పు నుంచి పైకి వస్తాడు. రోజు సూర్యుడు తూర్పు నుంచి పైకి వచ్చి మళ్ళీ పడమర అస్తమిస్తాడు. మళ్ళీ రేపు పొద్దున ఆయనకి ఏం పని లేనట్టు మళ్ళీ 6 గంటలకు వస్తాడు. ఇది మనకి కనపడేది. కానీ వాస్తవం ఏంటి? సూర్యుడు తిరగట్లా, భూమి తిరుగుతుంది. వాస్తవం అది. కానీ మనకు కనపడేది ఇది. ప్రకృతి మొత్తం అంతే అన్నాడు. ఏది కూడా ప్రకృతి మొత్తం 100% ఇల్యూషన్, భ్రమలో బ్రతుకుతున్నాం. ప్రతిదీ అంతే. మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. బాగా మంచి బుద్ధిమంతుడు, పెద్ద మనిషి. ఏదన్నా సమస్య వస్తే అన్ని తీర్చే మనిషి ఒక ఆయన. ఒకడు రౌడీ ఉన్నాడు. ఇక్కడ మనం ఇన్ ఆప్షన్స్, మనం అక్కడ లేము. ఒక సెంటర్లో ఆ రౌడీ అను ఆ పెద్ద మనిషి ఇద్దరు కొట్టుకున్నారు అనేది మనకు కబురు వచ్చింది. మనకు ఎవరో చెప్పారు. చెప్పగల మన మనసులో ఫస్ట్ పడే ఇంప్రెషన్ ఏం పడింది? ఫస్ట్ పడే ఇంప్రెషన్ ఈ రౌడీ వాడు ఆ పెద్ద మనిషిని ఏదో అన్నాడు, అంకని ఆయన కొట్టాడు, ఇది పడుతుంది. అంతే కదండి. ఎందుకు పడింది అట్లా? ఈ రౌడీ వాడు రౌడీ పనులు చేస్తాడు కాబట్టి రోజు అదే పనుల్లో నిమగ్నమై ఉంటాడు. ఏదో అని ఉంటాడు, అందుకని కొట్టుంటాడు ఆయన అని ఉంటది. కానీ ఆ రోజు జరిగింది, ఆ పెద్ద మనిషి అని ఆయన్ని అనవసరంగా ఆడితో తగ్గు పెట్టుకొని ఏమనకుండానే కొట్టాడు అనుకోండి సపోజ్. కానీ మన మనసులో ముందుగా ఏం ఫిక్స్ చేసుకుని ఉన్నాం? రౌడీ అనేవాడు ఎక్కువగా ఎప్పుడు కొడతాడుంటాడు కాబట్టి వాడే ఏదో అని ఉంటాడు, ఇంకా ఈయన కొట్టుంటాడు అనేది మనం ఫిక్స్ అయ్యింది. అంటే మన మైండ్ లో ముందుగా ఒక ప్రీ ఆక్యుపైడ్ మ్యాటర్ ఉంటుందండి.
మనం మన యొక్క సమాజం కానీ మన యొక్క ఇది మన స్కూల్స్, మన సమాజం, మన కుటుంబం, మన మతము, మన తెగ ఇలా నేర్పినవి కొన్ని ఉంటాయి. మనం సమాజంలో నేర్చుకునే కొన్ని అవి ఫిక్స్ అయి ఉంటాయి. అవి ఫిక్స్ అయిపోయి ఆ కోణంలోనే ఆ సమస్యను చూస్తాం. అందుకని మిగతా కోణాలు మనకు తెలియదు. అందుకని మనం ఎప్పుడైతే ధ్యానం చేసామో, ధ్యానం చేసినప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్ గా ఆ కోణం డిఫరెన్స్ అంటే మనం ఇంకో కోణంలో కూడా దీన్ని అనలైజ్ చేయొచ్చు, ఇంకో కోణంలో కూడా దీన్ని చూడవచ్చు. ఇప్పుడు ఈ 3 కోణాల్లో చూస్తే అనుకో ఒరిజినల్ గా ఏంటి అనేది మనకు తెలుసుకోవచ్చు. ఆ క్లారిటీ ఈ ధ్యానంలో వస్తుంది. కరెక్టే కదా మేడం? ఆ క్లారిటీ మనం ఎప్పుడైతే వస్తుందో మనలో ఒక ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటుంది. ఆ జరిగే స్థితి మనకు తెలియాలి. అది తెలియాలంటే మన అంతరంగంలోనే సమస్త జ్ఞానము ఉందండి. సమస్త జ్ఞానం ఉంది. ఎక్కడి మనం బయట ఏమనుకుంటాం, మనం ఎవరన్నా ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరన్నా చెప్తే మనం నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాం. కాదు. అనేక మందికి చెప్తారండి. ఒక 1000 మందికి చెప్తారు. ఇక్కడ ఏది ఒక గురువు గారు వచ్చారనుకో, ఒక 1000 మందికి క్లాస్ చెప్పారు. అందుట్లో ఒక 10 మందో 15 మందో దానికి 100% క్యాచ్ చేస్తారు. ఒక 50 మెంబర్స్ ఒక 50% క్యాచ్ చేస్తారు. మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వాళ్ళల్లో జ్ఞానం ఉంది, కానీ దట్ వాజ్ క్యాప్డ్. అంటే అది ఆ మోతేసి ఉంది. దాన్ని ఓపెన్ చేసేవాడు రావాలి. ఆ వచ్చే ఆయనే గురువు. ఆ ఎప్పుడైతే ఆయన వచ్చి ఓపెన్ చేస్తాడో ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ లైన్ లోకి వచ్చేస్తారు. జ్ఞానం లేక కాదండి. ఆ ఉన్న జ్ఞానం పైన అనేక రకాలైన అడ్డంకులు మూతలు పడి, అంటే అనేక రకాలైన దాన్ని ఏమంటారు, ఇక అది బయటికి కనపడకుండా కట్టేసేసేది. అందుకని దాన్ని తొలగించే గురువు ఎప్పుడైతే వస్తాడో మన లైఫ్ లోకి, అప్పుడు మనకి ఆ జ్ఞానం ఒక్కోటి అవుతుంది. ఎంత బాగా మనం అంతరంగంలోకి వెళ్ళగలిగితే, అంత బాగా మన యొక్క స్థితులు మారుతాయండి. ఎందుకంటే జ్ఞానం అంతా ఉంది ఇక్కడే. మనం అనేక రకాలైన పుస్తకాలు చదువుతామండి. పత్రిజీ గారు 1,00,000 పుస్తకాలు చదివారని చెప్తారు మనకి. ఆయన ఒక మాట చెప్పారండి ఒకసారి. ఏమని చెప్పారంటే, నన్ను ఎన్లైట్మెంట్ చేసిన పుస్తకము యూ ఫర్ ఎవర్, అంటే మరణం లేని మీరని బుక్ అని చెప్పారు. యూ ఫర్ ఎవర్. ఇదేంటి ఇన్ని పుస్తకాలు చదివా ఏం చేయకుండా ఇది ఒక్కటే ఎందుకు చేసిందని అంటే, ఆ బుక్ రాసిన ఆయన లోబసాంబ రాంప, ఈయన యొక్క సైకాలజీకి మొత్తం మనం కూడా కొన్ని పుస్తకాలు చదువుతుంటే అండి మనమే ఆ పుస్తకమేమో అని అనిపించేంత డీప్ లోకి వెళ్ళిపోతాం. కొన్ని పుస్తకాలు చదువుతుంటే చదివాం బాగుంది అనుకుంటాం. ఈ 2 తేడా ఉంటదండి. ప్రతి వాళ్ళకు ఉంటుంది ఇది. కొన్ని పుస్తకాలు మనకి అసలు ఈ పుస్తకం అంటే ఎంతో గొప్పది, దీన్ని ఎప్పుడు చదవాలి అని అనిపించే కొన్ని పుస్తకాలు ఉంటాయి. కొన్ని ఏమన్నా చదువుతాం కానీ దాన్ని అర్థం చేసుకుంటాం ఉంటది, కానీ మనకి అంత సింక్రనైజ్ కాదు. ఎందుకు కాదంటే మన లోపల ఉన్న జ్ఞానానికి అది మ్యాచ్ కాకపోయేసరికి ఆపేస్తుంది. ఎప్పుడు మ్యాచ్ అవుతుందంటే ఈ జన్మలో ఆ జ్ఞానం మనం నేర్చుకున్నాం. ఈ జన్మలో అనుభవపూర్వకంగా నేర్చుకున్న ఒక కొత్త పుస్తకం వచ్చింది, అనుభవపూర్వకంగా నేర్చుకున్నాం. దాన్ని మనం ఈ జన్మలో ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆత్మ తనతో పాటు పట్టుకెళ్ళే లిస్ట్ లో ఈ జ్ఞానం కూడా ఉంటుంది. అంటే కొత్త జ్ఞానం ఈ జన్మలో నేర్చుకున్నది. అదే పుస్తకం వచ్చే జన్మలో మనకు దొరికింది అనుకోండి, అప్పుడు సింక్రనైజ్ అవుతుంది, చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా మనకి ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని జరిగినా కానీ ట్రాన్స్మిషన్ ఎందుకు కావట్లేదని అంటే, మనము దాన్ని పూర్తిగా అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నాం. అందుకని మనకి అందట్ల దాన్ని. మనం అన్ని పుస్తకాలు చదివినా మనకు రాదండి. పత్రిజీ గారికి ఆ పుస్తకం చదివినప్పుడు వచ్చినంత జ్ఞానము మరి నేను చదివాను. ఏది ఒక మరణం లేని మీరు బాగుంది, పుస్తకం బాగుంది, పుస్తకంలో డౌట్ లేదు. కానీ ఆయన ఎంజాయ్ చేసినంత ఎంజాయ్మెంట్ నేను చేయలేకపోయాను. అట్లా ఉంటుందండి ఈ యొక్క జ్ఞానానికి. మన లోపల ఉన్న జ్ఞానాన్ని బయట ఉన్న పుస్తకం కానీ, బయట ఉన్న మాస్టర్ కానీ, బయట ఉన్న పరిస్థితులు కానీ ఎప్పుడైతే తట్టి లేపుతాయో అప్పుడు మన లోపల ఉన్న జ్ఞానం విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం జరిగే వరకు మనలోకి మనం ప్రయాణం చేస్తానే ఉంటాం. అక్కడ మన కణాల్లోకి వెళ్ళి ఎప్పుడైతే కలుగుతామో
ఒక్క కణంలో చాలండి. ఈ కోటాను కోట్ల కణాల్లో ఉన్నది మొత్తం ఒకటే జ్ఞానం. ఒక్క కణం, అది అంత కంటికి కనపడంది కణం అంటే. ఆ కణంలో ఉన్న జ్ఞానాన్ని గనక మనం ఒక్కడ ఓపెన్ చేసుకొని చదువుకోగలిగితే మనము ఎన్నో మన జన్మలన్నీ తెలుస్తూ ఉంటాయి. ప్లస్ ఆ జన్మలో పొందిన జన్మలన్నీ పర్టికులర్ తెలియకపోయినా ఆ జన్మలో మనం పొందిన జ్ఞానం ఒకటొకటి మనకి స్టెప్ బై స్టెప్ మనకు అందుబాటులోకి వచ్చింది. మనకి ఏ కోణంలో మనం అడుగుతున్నామో ఆ జ్ఞానం మనం అందుతూ ఉంటుంది. నాకు నక్షత్ర మిత్రుల బుక్కు కొన్న రోజండి, జస్ట్ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాను. ఆ రోజు అంతే డబ్బులున్నాయి. ఆ ఒక్క బుక్ కొనుక్కొచ్చాను, ఇంట్లో పెట్టాను. ఇంట్లో పెట్టి పడుకున్నా పక్కన పెట్టుకొని. ఆ రోజు ఎవరో ఇద్దరు నా మీద అటు ఇటు తిరిగినట్టు వచ్చింది. ఏంట్రా బాబు వీళ్ళెవరు ఇట్లా తిరుగుతున్నారని అనిపించింది. తీరా చూస్తే ఆ పుస్తకం చదువుతుంటే అది ఈ గ్రహాలకు సంబంధించి వాళ్ళు మన డిఎన్ఏలో వాళ్ళు పెట్టిన, అంటే 9 గ్రహాల 9 నక్షత్ర మండలం వాళ్ళు మన యొక్క మానవ డిఎన్ఏని తయారు చేశారని, ఆ డిఎన్ఏలో పెట్టిన వాళ్ళ ఈ ప్లైడియన్స్ అనేవాళ్ళు లవ్ అండ్ ఎఫెక్షన్ పెట్టారని, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కి సంబంధించిన వ్యక్తులు అని అప్పుడు తెలిసిందండి. అది పదే చదువుతున్నప్పుడు మనము కూడా ఎంతో ముందు ఎన్నో జన్మల్లో ఈ యొక్క ప్రణాళికలో భాగమై ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ జన్మలో ఇలా ఉన్నాము అనేది అప్పుడు తెలిసింది. అంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యాం. ఇది నక్షత్ర మిత్రులని, ఈ ప్లైడియన్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అయితే వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను వాళ్ళ యొక్క స్పేస్ షిప్ ఎక్కించుకొని నన్ను తీసుకొని వెళ్ళి ఆ ప్లైడియస్ నక్షత్రం మొత్తం తిప్పి ఇది చూడు అని మొత్తం అక్కడ టెక్నాలజీని అంతా తిప్పి తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి, అంటే ఏంటి, మనం వీఆర్ రిలేటెడ్ టు దట్ గ్రహ, అంటే ఆ ప్లానెట్ సంబంధించిన వాళ్ళు మనం. మనందరం కూడా అంతేనండి. మన పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా అంటే వర్క్ చేసేవాళ్ళు, ఈ సొసైటీ మూవ్మెంట్ లో వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక గ్రహం నుంచి డౌన్లోడ్ అయినవాడు. ఇదేంటంటే ఇప్పుడైనా అయ్యామంటే ఇప్పుడు కాదు, చాలా సార్లు అయ్యాం, చాలా వర్క్ చేశాం, మళ్ళీ కొత్త వర్క్ కోసం మళ్ళీ వచ్చాం. ఇట్లా ఆ ఒక్క పుస్తకం నన్ను ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. ఆ ఒక్క పుస్తకంలో ఆ ప్రతి పాయింట్, ప్రతి ఒక్క మాట నన్ను బాగా లోపలికి పంపించింది. అందుకని అప్పుడు నాకు తెలిసింది, జ్ఞానం అంటే బయట నేర్చుకునేది కాదు, బయట ఉండేది కాదు. మనకి బయట ఉండేది ఎంతవరకు అంటే వాళ్ళు చెప్పే మాట వలన మన లోపల ఉన్న జ్ఞానం ఓపెన్ అవుతుంది. అసలు ఎడ్యుకేషన్ అనే మీనింగ్కే అదండి. ఎడ్యుకేషన్ ని మన టీచర్ చెప్తే మనం నేర్చుకుంటున్నాం అనుకుంటాం, కాదు. పుస్తకం చదివి కాదు. అవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మన లోపల ఉన్న జ్ఞానాన్ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు టీచర్ 1000 మందికి 500 మంది 100 మంది పిల్లలు ఉంటారు, అందరికి ఒకటే పాఠం చెప్తాడు టీచర్. కానీ ఒక్కొక్కడు బాగా షార్ప్గా వెళ్ళిపోతాడు, ఒక్కొక్కడు అసలు అందుకోలేడు. ఏంటి అని అంటే వాళ్ళు లేదు ఆ జ్ఞానం. అర్థమైందండి నా పాయింట్? మీకు అర్థమైందా? అంటే ఈ జ్ఞానాన్ని మనం పొందాలంటే, మన జ్ఞానం మనం పొందాలంటే మనం ఎక్కడ చూసుకోవాలి? మన లోపలికి మనం వెళ్ళాలి. మన లోపల బయట విశ్వంలో ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నది. బయట విశ్వంలో ఉన్న దానికంటే ఎక్కువ మన లోపల. అందుకని మనం ఎప్పుడైనా మన జ్ఞానాన్ని మనం పొందాలి అని అంటే మనము మనలోకి మన ప్రయాణము ఇప్పుడు మీ అందరికి ఎట్లా ఉంటుందంటే నేను ధ్యాన స్థితిలో నాకు ఎట్లా ఉంటుందంటేనండి, నాకు సైలెంట్ కాదండి అసలు మైండ్. ధ్యాన స్థితిలో అసలు నాకు సైలెంట్ కాదు ఫ్రమ్ ద బిగినింగ్. అంతే నాకు ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ఆలోచనలు? ఏదైనా సబ్జెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏంటో బయట తెలియదు నాకు. అప్పుడు నేను భయపడేవాడిని, ఏంది ఇట్లా రన్ అవుతుంది, ఇది అసలు ధ్యానం కాదు, నేను తప్పు చేస్తున్నాను, ఏదో చేస్తున్నాను అని భయపడేవాడిని. భయపడితే అట్లా నాకు కొంతమంది గురువులు పత్రిజీ గారితో సహా, పత్రిజీ గారు కూడా నాకు ఒక రోజు ధ్యానంలో కనపడి, రే నువ్వు వచ్చి చెప్పురా అని చెప్పించి అట్లా చేశారు. అంటే ఇంకా వేరే గురువుల చేత కూడా నన్ను చెప్పొచ్చు, నువ్వు క్లాస్ చెప్పొచ్చు అని చెప్పించారు. కానీ నాకు డౌట్, నాకు ధ్యానం కుదరట్లేదు, ఇది ఏదో నేను తప్పు చేస్తున్నానని డౌట్ పడ్డప్పుడు పత్రిజీ గారు కర్తాల్ పిరమిడ్ లో ఫస్ట్
ఫస్ట్ సంవత్సరం కర్తాళ్ళు పెట్టినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ కర్తాళ్ళ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒక అటు ఇట్ల నుంచి ఒక చైర్, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు చైర్ లాగితే ఎంత కరుగ్గా ఉంటది, అది గట్టిగా లాక్కుంటా వచ్చారు. అంటే ధ్యానంలో, ఇది కూడా ధ్యానంలో హాస్టల్ గానండి, లాక్కుంటూ వచ్చి ఒక పెద్ద వాయిస్ తోటి, ఎంతమంది అది చెప్పించాలరా నీకు, నీ డౌట్ తీరటానికి, నీకేమన్నా ఇంకా డౌట్ ఉంటే ఇటు చూడు, ఇటు ఆమెను అడుగని ఎదురుగా చూపించారు ఒక ఆమె. ఎవరా అని చూస్తే జ్ఞాన సరస్వతి దేవి ఎదురుగా నుంచొని నోరు తెరువు అని అంటారు. నాకేమన్నా అసలు అప్పటికి 6-7 నెలలే నేను ధ్యానంలోకి వచ్చి, నోరు తెరువు అంటుంది. తెరువు అంటే నాకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఇదేంటి, ఇది కొత్త రకంగా అనిపించింది నాకు. ఆమె ఇట్లా పెట్టుకొని ఏదో కుడి చేతితోటి నా ఇట్లా, అంటే నోటు తెరవట్లా, నేను ఇట్లా పట్టి ఎడమ చేతితోటి కుడి చేతితోటి నోట్లో ఏదో మొత్తానికి వేసిన ఫీలింగ్ కలిగింది నాకు. పత్రిజీ గారు ఉన్నారని చూస్తే ఆయన లేడు, ఆయన వెళ్ళిపోయాడు అప్పటికి. అంటే ఏంటి, ఇది మన లోపల మన అంతరంగంలో ఉన్న భావజాలం. నా భావజాలం ఏంటి, నేనేదో తప్పు చేస్తున్నాననే భావజాలం నాకు అసలు రన్ కాదు. అసలు ఎప్పుడు సబ్జెక్ట్ రన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఇందాక ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా సబ్జెక్టే రన్ అయితే, ఒక్కోసారి ఎప్పుడో అయింది, ఎప్పుడో శూన్యంలోకి వెళ్తా. ఎక్కువ సబ్జెక్ట్ ఏంట్రా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సబ్జెక్ట్ అని నేను ఆలోచిస్తే, మన జన్మల నుంచి పోగు చేసుకున్న జ్ఞానము ఉంటది కాబట్టి అది ఇప్పుడు ఎగ్జిబిట్ అవుతుంది. అది మనం ఈ క్లాసుల్లో మన యొక్క ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాము అనేది నాకు అర్థమైంది. కొంతమంది అందుకనే, ఇప్పుడు నేను సైన్స్ చదువుకోలేదండి, నేను మామూలుగా చదువుకుంది బీకామ్. నేను ఉద్యోగం చేసింది కూడా బీకామ్ సంబంధించింది. మా పర్చేస్ సెక్షన్ సంగం డైరీలో చేశాను. కానీ నేను క్లాసులో బిగిన్ అయితే, ఇవాళ ఇంకా రాలేదు కానీ సబ్జెక్టు, క్లాసులోకి బిగిన్ అయితే మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా సైన్స్ బేస్డ్ వెళ్ళింది. మీరు అందరూ సైన్స్ మాస్టరా, లెక్చరరా, సైన్స్ లెక్చరరా, డాక్టరా అని అడుగుతాను నన్ను. అయిపోయిన తర్వాత నా పేరు చెప్పను, ఏం చెప్పను, అట్లా వెళ్ళిపోతా ఉంటుంది. ఏంటి, ఎందుకు వెళ్తుంది, నాకు డౌట్ వచ్చింది, ఎందుకు వెళ్తుంది ఇది, ఇట్లా ఎందుకు, ఎట్లా వస్తుంది ఈ జ్ఞానం, ఎక్కడది నాకు అని చూస్తే, నా లోపల ఎక్కడో నేను సైన్స్ బోధించున్నా, అది నాకు ఇప్పుడు బయటకు వస్తుంది. ఎక్కడో నాకు ఒక స్త్రీ జన్మ ఉంది, ఎక్కడో స్త్రీ జన్మలు కూడా ఉంటాయి కదా మనం జన్మలు ఎత్తిందా. ఇప్పుడు నేను స్త్రీల గురించి వాళ్ళు ఏ స్థితిలో ఎలా ఉంటారనేది చెప్తుంటే, అందరు స్త్రీలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న, ఇప్పుడు అంటే ఒక్కో సమయంలో ఒక్కో రకంగా ఉంటారు కదండి. ఆ టైంలో వాళ్ళు ఏదంటే డిసడ్వాంటేజ్లు ఉంటే వాళ్ళు మార్చుకొని, సార్ మీరు ఆ రోజు చెప్పిన దాని ప్రకారం మేము మార్చుకున్నాం, ఇప్పుడు బాగుంది అని చెప్పినాడు. నాకు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి చెప్తా. అంటే ప్రతి స్త్రీ అంటే వీళ్ళు ఏంటంటే చాలా మంది చిన్న చూపు చూసుకుంటారండి. వాళ్ళే, పురుషులు కాదండి, స్త్రీలను చిన్న చూపు చూసుకుంటారు. ఎవరికి వాళ్ళే, అమ్మ నా జన్మ వేస్ట్, నేను ఏదో అనవసరంగా స్త్రీ కాబట్టి, ఇట్లాంటి భావజాలం చాలా మందికి ఉంటుందండి. దాన్ని గురించి చెప్తా, ఆ స్త్రీ యొక్క విలువ ఇవన్నీ చెప్తా ఉంటే, ఒక్కసారి ఒక మేడం అడిగింది, సార్ మీరు చెప్పేది కరెక్టేనండి, మీరు ఎక్కడ చదివారండి పుస్తకం, ఎక్కడ మీకు ఇది జ్ఞానం వచ్చిందని. ఆ జ్ఞానం ఎక్కడొచ్చిందో నాకు తెలియదమ్మా, నేను చెప్పినప్పుడు చాలా మంది దీన్ని ఫాలో అయ్యి దీన్ని వాళ్ళు సెటరైట్ చేసుకున్నారని చెప్పాను. నాకు తెలియదని నిజంగా నా జ్ఞానం. ఇప్పుడు నాకేంటంటే, ఈ లోపల ఉన్న మన కణజాలంలో నిక్షిప్తమైన జ్ఞానాన్నే మనం వెలికి తీస్తున్నాము అనేది అర్థమైంది నాకు. అందుకని మనము ఏదైనా జ్ఞానం నేర్చుకోవాలంటే మన అంతరంగంలోకి పోయిన దానికంటే మించిన జ్ఞానం బయట ఎక్కడా లేదు. ఇది జన్మల నుంచి పోగు చేసుకున్న జ్ఞానము. ఆత్మ ఇప్పుడు కాదండి. ఆత్మ అంటే ఆ శూన్యం నుంచి బయటపడిన ఆత్మ ఇప్పుడు కాదు. ఎన్నో జన్మల నుంచి మన అన్ని జన్మల యొక్క సారం ఆ డిఎన్ఏ పోగుల్లో. మన యొక్క ఆత్మ తన యొక్క ఈ జన్మను వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకెళ్లి వేరే జన్మకు ట్రాన్స్మిషన్ చేసుకుంటాం. ఇది మన కర్మలు ప్లస్ జ్ఞానము, ఈ రెండే మనతో పాటు వచ్చి, మన కర్మలు జ్ఞానం. ఎప్పుడైతే మన కర్మల్ని అది ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతూ ఉంటాయండి. కర్మలు మనం సపరేట్గా రికార్డ్ చేయాల్సిన పని లేదు. మనం ఏ పని చేసినా
మనం ఏమనుకుంటాం, నన్ను ఎవరు చూడలేదులే, నేను చేసేస్తున్నాను అనుకుంటున్నాం. అంతే కదండి, ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యేది. ఎవరు చూడలేదు నన్ను, నేను ఏదైనా చేయొచ్చు అని చేసేస్తూ ఉంటాం. కానీ ప్రతి పని, ప్రతి చర్య, ఇప్పుడు నేను ఈ జూమ్ క్లాసులో ఉన్నాననేది కూడా సమ్‌వన్ అబ్జర్వ్డ్, చూస్తున్నాడు పైన ఒకడు. వాడే మన యొక్క అంతరాత్మ. దాన్ని దాటి ఏం చేయలేమండి మనం ఎప్పుడు కూడా. అందుకని ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నువ్వు మంచి చేయి, మంచి రికార్డ్ అవుతుంది. చెడు చేయి, చెడు రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ నుంచి ఎవ్వరు తప్పించుకోలేవు. అవి గుప్తంగా ఉంటది. చిత్రాల రూపంలో ఉంటది. అందుకని దాన్ని చిత్రగుప్తుడు రాస్తున్నాడు అనుకుంటాం. చిత్రాల రూపంలో ఉంటది, గుప్తంగా ఉంటది. బయటికి రాదు. ఎప్పుడొస్తుంది? ఈ శరీరము వదిలి ఆత్మ బయటికెళ్ళినప్పుడు తను అక్కడ చూసుకుంటా ఉంటది. నేను చేసిందేంటి? చేయాల్సిందేంటి? చేసిందేంటి? 2 పక్క పక్కన. చేయాల్సిన వర్క్ అంటే నీ కారణ శరీరంలో పెట్టుకున్న వర్క్ అక్కడ ఒక పక్కన ప్లే చేస్తా ఉంటది. మనం చేసింది, ఈ జన్మలో మనం చేసింది ఒక పక్కన ప్లే చేస్తా ఉంటది. 2 చూసినప్పుడు మనకి 100 మార్కులేసుకోవాలంటే ఈ కారణ శరీరం మన జన్మ ప్రణాళికలు ఏదైతే పెట్టుకొనొచ్చామో దాన్ని 100 గనక పూర్తి చేయగలిగితే దీనికి 100 మార్క్స్ ఏసుకోవచ్చు. అప్పుడు మనం ఆనందపడతాం. చాలా ఆనందపడతాం. ఎప్పుడైతే ఈ ప్రణాళికను వదిలేసి మన ఇష్టం వచ్చిన పనులు చేసుకొని వెళ్తే 0 మార్కులు పడిపోతాం. అప్పుడు మనం సిగ్గుపడతాం. ఆ సిగ్గుపడటమే నరకము, ఆనందపడటమే స్వర్గం. ఇదేనండి అక్కడ పైన జరిగేది. అందుకని ఈ లోపలికెళ్ళే ప్రయత్నమే మనం ఎక్కువగా చేయాలి. ఎందుకంటే ఆ ధ్యానములో మన కణాలు ఏందండి, కణాలు ఎట్లా ఓపెన్ అవుతాయి? ఇదేంది, ఇది మీరేదో కొత్త చెప్తున్నారా అనిపిస్తుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కూడా ధ్యానంలో వచ్చిందేనండి, ఈ ఎగ్జాంపుల్ కూడా. ఈ కణాలు ఓపెన్ అయ్యి యూనివర్స్ కి లింక్ అవటం అనేది కూడా ధ్యానంలో వచ్చింది. ఒకసారి ఏమైందంటే, ఒక క్లాసు పౌర్ణమి ధ్యానానికి వెళ్ళా. అక్కడ అందరూ పెద్దవాళ్ళు వచ్చారండి. అందరూ 60 అండ్ అబోవ్ పెద్దవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు. అంటే పనులు అంటే పొలం పనులు చేసుకునేవాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏదో క్లాసులు ఇట్లా అని చెప్తా కణాలు మనం గనక మన మనసు, శ్వాస ఏకమై ఇక్కడ ఆగిపోయినప్పుడు మన శ్వాస ఆగిపోయిద్ది. శ్వాస ఆగిపోయినా మనం బతికే ఉంటున్నామంటే మన యొక్క కణాలు ఓపెన్ అయ్యి యూనివర్స్ నుంచి డైరెక్ట్ గా ఎనర్జీ తీసుకుంటుంది అని చెప్పానండి. వాళ్ళకి అర్థం కాల. ఇదేంట్రా ఎట్లా చెప్పాలి, వీళ్ళకి అర్థం కావట్లేదు. మామూలుగా చదువుకున్న వాళ్ళది కొంత అర్థం అవుతుందండి. వాళ్ళు ఏందో పని చేసుకునేవాళ్ళు, పెద్దవాళ్ళు. వాళ్ళకి ఈ లాంగ్వేజ్ అర్థం కాలే, ఇది అర్థం కాలే. సరే, వాళ్ళు ఏదో టిఫిన్ పెట్టారు, తింటారు. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఒక బ్లింక్ అయింది, ఒక ఆలోచన. అదేంటంటే, ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆ పీరియడ్స్ టైం వస్తుంది కదా. ఆ పీరియడ్స్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఆ చిరాకు పరాగ్గా ఉంటారు. ఏది ఆ టైం రాకముందు వచ్చిన 2-3 రోజులు ఏదో చిరాకు, ఎవరో అమ్మ టచ్ చేసిన ఊరుకోరు, ఈ అన్న టచ్ చేసిన ఊరుకోడు, తమ్ముడు ఎవరైనా అసలు దగ్గర రానియరు. అసలు అంత ఇసుగ్గా ఏదో వాళ్ళ ఉండే లోపల స్టమక్ లో పెయిన్, తలనొప్పి, ఈ ముఖం అంతా ఏదో చిందరవందరగా ఉంటాం, ఏదో అనీజీ అట్లా ఉంటారు. ఆ 3-4 రోజులు సరిగ్గా ఫుడ్ కూడా సరిగ్గా తీసుకో. ఎప్పుడైతే ఈ టైం అయిపోయింది, ఈ బ్లీడ్ టైం అయిపోయి మొత్తం ఫ్రెష్ అవుతారో, ఏ రోజైతే తలంటుకొని స్నానం చేస్తారు, ఆ రోజు వాళ్ళు ఆకాశంలో తేలిపోతున్నట్టు ఫీల్ అవుతారు. ఇది రైటే కదండి. ఇది చెప్పానండి. ఇది నాకు దాంట్లో వచ్చింది మెడిటేషన్. ఇది చెప్పే వాళ్ళకి అందరు పెద్దవాళ్ళు ఒక 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ అస్సలు ఇంకా ఇందులో అర్థం కానిది ఏమీ లేదు, మొత్తం అర్థమైంది మాకు అనే ఫీల్ పెట్టారు. అంటే ఏంది, ఎప్పుడైతే మన మనస్సు, శ్వాస ఏకమై ఇక్కడ బుగిట్లో నిలబడిందో ఇవన్నీ ఓపెన్ అయిపోతాయండి. మన కణాలు, మన శరీరంలో ఉన్న ప్రతి కణము ఓపెన్ టు అంటే మన యొక్క శ్వాస సుష్మా నాడి ద్వారా రన్ అవుతున్నట్టు అర్థం. సుష్మా నాడి ద్వారా ఎప్పుడైతే రన్ అయిద్దో అన్యూజ్డ్ బ్రెయిన్ అని ఉంటుందండి ఇక్కడ. ఆ అన్యూజ్డ్ బ్రెయిన్ ఓపెన్ అయి మొత్తం యూనివర్స్ కి లింక్ అయిపోతుంది. అప్పుడు డైరెక్ట్ గా ఎనర్జీని మనం తీసుకుంటాం. ఆడపిల్లలు కూడా అంతేనండి. ఆడపిల్లలకే ఆ యొక్క అదృష్టం ఉంది, మగపిల్లలకి ఏది. మగపిల్లలకు తెలియదండి ఇది అసలు. ఇది ధ్యానం చేస్తే తెలుస్తుంది, కానీ ధ్యానం చేయకుండా ఉన్నంత వరకు
మగపిల్లలకి ఈ అనుభూతి రాదు. వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క టైంలో వాళ్ళ యొక్క కణాలన్నీ ఓపెన్ అవుతాయండి. అంత చిరాకు ఉండగానే కణాలు ఓపెన్ అయ్యి ఉంటాయి. అందుకని ఏంటంటే వాళ్ళు ఏ స్థితిలో అయినా ఉన్నాయి, ఎనర్జీని ఫుల్గా తీసుకుంటారు. అందుకని ఎప్పుడైతే స్నానం చేసి ఫ్రీ అయ్యారో ఆ రోజు, ఆ 2-3 రోజులు, ఆ 4-5 రోజులు అసలు వాళ్ళు మామూలుగా ఉండరండి. మామూలు ఆనంద స్థితి కాదు అది. ఎంతో గొప్ప ఆనంద స్థితిలో ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే కణాలు ఓపెన్ అవ్వటం అని నాకు ఆ మెడిటేషన్‌లో వచ్చింది. అది చెప్తే ఎవరు కాదనలేని సత్యం అండి. ఎవరు కాదనలేని సత్యం. అది మేడం. ఇది ఎవరు కాదు. ఇది కాదండి మీరు చెప్పేది తప్పు అనే అనలేని సత్యం అండి. అందుకని ఏందంటే మనకి ఏదన్నా జ్ఞానం కావాలంటే ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి మేడం? మన లోపల లోపలికి మనం వెళ్ళాలి. మన లోపల మనం వెళ్ళినప్పుడు ఏమ్మా? మన లోపలికి మనం వెళ్ళినప్పుడు మన అంతరంగం ఏంటో మనకు తెలుసు. మన అంతరంగం మనకు తెలుసు. మనం ఎప్పుడు బాహ్యంగానే తిరిగామండి ఇప్పటివరకు. అందుకని మనకి అంత కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. కన్‌ఫ్యూజ్డ్ అంతా మాయలో బ్రతికాం. ఇప్పుడు ప్రతి సమస్యకి ఏదైనా గాని వాటెవర్ ఇట్ మే బి, అది ఫైనాన్స్ కావచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్ కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, రకరకాలు ఉంటాయి కదా సమస్యలు. ప్రతి దానికి కూడా ధ్యానంలో కూర్చొని ఒక్క నిమిషము అట్లా అడిగితే ఆటోమేటిక్‌గా దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎప్పుడు? మీ యొక్క శ్వాస, మీ మనస్సు లగ్నమై, ఏకమై ఇక్కడ నిలబడిపోవాలి. అప్పుడొస్తది. అప్పుడు యూనివర్స్‌కి మనం లింక్ అవుతాం. యూనివర్స్ లింక్ అవ్వటం అంటే మనలో ఉన్న అంతర్ చైతన్యం యూనివర్సల్ చైతన్యం అంటే విశ్వవ్యాపకమైతే ఏదైతే నిలబడి ఉందో ఆ చైతన్యంతోటి మనం లింక్ అయినట్టు అర్థం. అక్కడికి వెళ్ళాము అని అంటే ఈ విశ్వం అంతా మనదే. అక్కడ మనం ఒక సంకల్పం పెట్టుకుంటే అదే మేనిఫెస్ట్ అవుతుంది. రిపిటేషన్ ఆఫ్ సంకల్పాన్ని పదే పదే అనుకోవటమేనండి మనం చేయాల్సింది. నంబర్ ఆఫ్ టైమ్స్ అనుకుంటే ఆటోమేటిక్‌గా ఇట్ విల్ బి డౌన్లోడ్ వచ్చేస్తా ఉంటుంది అంతే. మనం ఏం ప్రత్యేకంగా దానికోసం ప్రత్యేక పూజలు చేయాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఏం చేయాల్సింది. మనకు కావాల్సిన రీతిలో మనం ఎట్లా కోరుకుంటే అట్లా వస్తాం. ఓకే మేడం, అర్థమైందండి. ఇది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనం ధ్యానం